ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలి అని నిరవధిక సమ్మె బాటపట్టారు. స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది వాల్ ఆపరేటర్స్, పంప్ ఆపరేటర్స్ పూర్తి స్థాయి సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజనీర్ కార్మికుల గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలారావు, ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్, నాన్ టెక్నికల్గా పెంచి ఇవ్వాలి అని, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలి అని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ రిటైర్మెంట్ వయసు 60 నుండి 62కు పెంచాలి, నగర జనాభా అనుగుణంగా ఇంజనీరింగ్ కార్మికుల సంఖ్య పెంచాలి అని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు ఉధృతం చేస్తామని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కళ్యాణి, అప్పలరాజు, సహజాక్షులు జె గురుమూర్తి, మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నాయకులు సుగాలి శంకర్రావు, మజ్జి శ్రీను, రామారావు, కిషోర్, త్రినాథ, రాఘవ, చంటి, మణి, దేవి, మాధురి, జయశ్రీ, రాజేశ్వరి, కరుణ తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో గంట వేసి మరి పరిస్తుంది. మొన్నటి వరకు ఒక వారం 10 రోజుల పాటు సింబాలిక్ గా నిరసన కార్యక్రమాలు తెలియజేశాము. రోజు గంట అరగంట చొప్పున. కానీ ఈ రోజు నుండి విధులు బహిష్కరించి మేము ఈ తాలూకు నిరవధిక సమ్మెలో కూర్చున్న ప్రధాన కారణం, మహాకూటమి నేతలారా, మీరు ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు గుర్తించారు. ఆ హామీలు అమలు చేయండి. అలాగే గత ప్రభుత్వం కూడా దిగిపోయే ముందు ఇంజనీరింగ్ కార్మికులు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, వాళ్ళ జీవితాలు బాగు చేస్తాము, వాళ్ళ జీతాలు పెంచుతామని హామీలు ఇచ్చారు. ఇవన్నీ అమలు చేయాలని కోరుతున్నాం. మేము అడుగుతుంది కొంచెం కోరికలు కాదు. టెక్నికల్ వారికి 29,200 రూపాయలు అమలు చేయమంటున్నాం. నాన్ టెక్నికల్ వారికి 25,400 రూపాయలు అమలు చేయమంటున్నాం. హెచ్ఆర్ పాలసీ అమలు చేయమంటున్నాం. అలాగే మాకున్నటువంటి ఏదైతే 15 సంవత్సరాలు సీనియర్ ఉందో వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేయమంటున్నాం. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏదో కరివేపాకులా తీసిన పరిస్థితి నుండి కనీసం 2 లక్షల రూపాయలు ఇప్పుడు ఆశా వాళ్ళకి, అంగన్వాడీ వాళ్ళకి, మినీ అంగన్వాడీ వాళ్ళకి ఈ మహాకూటమి నేతలు ప్రకటించారు. ఆ విధంగానే మా ఇంజనీరింగ్ కార్మికులు కూడా గ్రాడ్యుయేట్ అనేది కనీసం 2 లక్షలు ఇవ్వండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా వయసులో ఉన్నారు. కొంతమంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎలా బ్రతుకుతారు? కనీసం 10,000 రూపాయలు తగ్గకుండా పెన్షన్ ఇవ్వండి. ఎందుకంటే ప్రభుత్వ పెన్షన్కి అర్హత లేదు. దానికి పనికేమో ఇది రాదు. మా తాలూకు బ్రతుకులు జీవనమరణ సమస్యలుగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా కొంచెం కోరికలు కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మంచి మనసు చేసుకుని ఇంజనీరింగ్ కార్మికుల తాలూకు సమస్యల పరిష్కారం చేయాలని మేము ఇంజనీరింగ్ మున్సిపల్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ తాలూకు నిర్వహణ కంటిన్యూ చేస్తాం. మరో 8 రోజుల్లో చర్చలు కూడా జరుగుతామని ఇప్పుడున్న మున్సిపల్ డిఎంఏ గారు చెప్పారు. బేషరతుగా చర్చలకు పిలవాలి. మా తాలూకు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా అమలు జరిగేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. లేని వల్ల ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.